నమస్తే, వెల్కమ్ టు ఏటీవీ. ఇప్పుడు మనం అమీన్పూర్ ఐలాపూర్లో ఉన్నాం. ఇక్కడ హైడ్రా చూస్తున్నాం కదండి. మొత్తం అపార్ట్మెంట్ అంతా కూల్చివేయడం జరుగుతూ ఉంది. ఇది దాదాపుగా మనం చూస్తున్నాం, ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. సో ఇది ఒకసారి మనం చూడొచ్చు, ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్ మొత్తం కూడా. ఈ గవర్నమెంట్ ల్యాండ్ని కొంత అంటే బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో అది నోటరీ ద్వారానో లేకపోతే సంథింగ్ మొత్తం ఏదో ఒక లిటిగేషన్ ద్వారా దాన్ని కబ్జా చేసి ఇక్కడ అపార్ట్మెంట్ కట్టారని ఉద్దేశంతో ఇక్కడున్న ఉద్దేశంతో సో మొత్తం ఇందులో ఉన్న వాళ్ళందరినీ ఖాళీ చేయించి ఈరోజు అపార్ట్మెంట్ మొత్తం కూడా కూల్చడం జరిగింది. సో కూల్స్తున్నారు, ఇంకా డిమాలిష్ జరుగుతూనే ఉంది. దీనివల్ల ఏమవుతుందంటే పక్క ఫ్లాట్ వాళ్ళు కూడా లీగల్గా కట్టుకున్న వాళ్ళకి కూడా చాలా ఇబ్బంది కలుగుతూ ఉంది. మొత్తం అంతా డస్ట్ అంతా వాళ్ళ ఇళ్లలోకి వెళ్ళిపోతూ ఉంది. చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి. సో చాలామంది అందులో సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఉన్నారు, అనేక రకాలైనటువంటి ఉద్యోగాలు చేసే పీపుల్ ఉన్నారు. వాళ్ళందరూ కూడా పవర్ కట్ అయ్యింది. వాళ్ళందరూ చాలా ఇబ్బందులు పడుతున్నట్టుగా మనకి తెలుస్తున్నటువంటి ప్రాథమికంగా తెలుస్తున్నటువంటి అంశం. సో ఏదేమైనప్పుడు కూడా ఇప్పుడు ఇందులో ఉన్నటువంటి ఎవరైతే నష్టపోయినటువంటి వాళ్ళందరూ కూడా గవర్నమెంట్ కాంపన్సేషన్ కింద ఏమైనా ఏర్పాటు చేస్తుందేమో అనే ఉద్దేశంతో అందరూ కూడా ఆశాభావం వ్యక్తం చేస్తూ ఉన్నారు. లక్షలు పోసి కట్టుకున్నటువంటి అపార్ట్మెంట్లు ఈరోజు ఇలా కూలిపోతూ ఉన్నాయి. కొనుక్కునే వాళ్ళు కానీ అదేవిధంగానే అమ్మేవాళ్ళు కానీ తగు జాగ్రత్తలు పాటించకపోతే ఇలాంటి పరిస్థితులే వస్తాయని చెప్పేసి అందరూ కూడా అంటూ ఉన్నారు. ఏదేమైనప్పుడు కూడా ఇంత పెద్ద అపార్ట్మెంటు చాలా పెద్ద అపార్ట్మెంట్ ఇది. మొత్తం కూడా హైడ్రా మొత్తం కూల్చివేస్తూ ఉంది. దాదాపుగా మ్యాక్సిమం సగం వరకు అయిపోయింది. రేపటితో మొత్తం కూడా పూర్తిగా డిమాలిష్ చేసే అవకాశం కనపడతా ఉంది. ఏదైనా హైడ్రా కొన్ని విషయాలలో కట్టుదిట్టంగా ప్రవర్తించడం అనేది కొంత మంచి ఆశాజనకంగా ఉన్నప్పటికీ కూడా కొన్ని పేదరిళ్లను మాత్రం కూల్చడం అనేది కొంత వ్యతిరేకత అయితే మూట కట్టుకుంటా ఉంది. ఏదేమైనా చూస్తున్నాం, గవర్నమెంట్ ల్యాండ్ని ఎవరో కబ్జా పెట్టినా కూడా దాన్ని ఎవరు కూడా క్షమించాల్సిన అవసరం లేదు. బట్ గవర్నమెంట్ ల్యాండ్ ఇదంతా కూడా, ఈ ల్యాండ్ని అంతా కూడా వీళ్ళు కబ్జా పెట్టి ఇక్కడ అపార్ట్మెంట్ కట్టడం వల్లనే ఇటువంటి పరిస్థితి వచ్చిందని చెప్పేసి ఇక్కడ స్థానికంగా చాలామంది చెప్తా ఉన్నారు. సో లాస్ అయిన వాళ్ళు ఎలాగే ఇబ్బంది పడతారు. డెఫినెట్లీ వాళ్ళకి గవర్నమెంట్ అయితే కంపల్సరీ ఎంతో కొంత వాళ్ళకి నష్టపరిహారం అయితే చెల్లించాలనేది వాళ్ళు అడుగుతుకొని అపార్ట్మెంట్ కట్టి అమ్మేసి వెళ్ళిపోయినటువంటి బిల్డర్ మాత్రం ఇంతవరకు వాళ్ళ జాడ కూడా కనిపించే పరిస్థితి లేదు. సో చూస్తున్నారు కదా, మొత్తం కూడా ఆ పక్క అపార్ట్మెంట్లకు దుమ్ము ఘోరంగా వెళ్ళిపోతుంది. వాళ్ళు కూడా చాలా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇది పరిస్థితి ఇక్కడ ఐలాపూర్లో అయితే. సో స్థానికంగా ఉన్న వాళ్ళు కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. వాళ్ళు ఏంటి ఎవరైనా మాట్లాడితే వాళ్ళతో మాట్లాడి అసలు ఏం జరిగింది ఏంటనేది క్లియర్గా కనుక్కునే ప్రయత్నం చేద్దాం. ఒకసారి విజువల్స్లో చూడొచ్చు. మొత్తం కూడా ఇదంతా కూడా గవర్నమెంట్ ల్యాండ్. సో ఈ పక్కనే దీనికి ఆడుకుని ఈ పక్కన చెరువు కూడా ఉంది. సో ఎక్కడైనా సరే చెరువు పక్కన ఉన్నా కూడా గవర్నమెంట్లో అక్రమంగా కట్టిన నిర్మాణాలు ఏవైనా సరే హైడ్రా కూల్చివేస్తుంది నిర్దాక్షిణ్యంగా చెప్తా ఉంది. రంగనాథ్ కూడా దీని మీద చాలా పకడ్బందీగా కట్టుదిట్టంగానే ఉన్నారు ఆయన కూడా. సో ఒకసారి అందరూ కూడా గమనించాలి. ఏదైనా ఒక ఇల్లు కొనుక్కున్నప్పుడు కానీ కట్టుకున్నప్పుడు కానీ అది ఏంటి బఫర్ జోన్లో ఉందా, లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా, లేకపోతే గవర్నమెంట్ సంబంధించినటువంటి ల్యాండా ఏంటి అనేది ఒకసారి అందరూ కూడా పూర్తిగా ఆ వివరాలు కనుక్కుని కానీ ఇల్లు కట్టుకునే పరిస్థితి అయితే ఇప్పుడు కనపడుతుంది. ఇప్పుడు ఎవరిల్లు కూల్చుతారా, ఎవరిల్లు బఫర్ జోన్లో ఉందా లేకపోతే ఎఫ్టీఎల్లో ఉందా అనే ఒక భయంతో అయితే ఉన్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. ఇలాంటి ఏదైతే సిటీకి దూరంగా ఉన్నటువంటి ప్రాంతాల్లో ఇల్లు కొనాలంటే కొంచెం భయపడే పరిస్థితి కనపడతాం. చూస్తున్నాం కదా ఎంత డస్ట్ అయితే ఘోరంగా వస్తూ ఉందని పక్కన చూడవచ్చు మనం. ఆ డస్ట్ అంతా కూడా ఆ పక్కన ఉన్నటువంటి అపార్ట్మెంట్లు అందరిలోకి వెళ్తుంది. చాలా అందరూ కూడా ఇన్కన్వీనియన్స్గా ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. చూడాలి మరి ప్రభుత్వం దీని మీద ఎటువంటి నిర్ణయం తీసుకుంటుందో. ఓవర్స్ స్టూడియో.